Congratulations to 17 million subscribers and welcome to Olka. Thank you. మీకు అంటే మీ లైఫ్ మీ కెరియర్లో ఇది బెస్ట్ ప్రాజెక్ట్ అని అనుకోవచ్చా? ఏం చెప్తారు? అట్లేం లేదండి, నేను అంటే అన్నిటికీ బెస్ట్ చేయడానికి ట్రై చేస్తాము. అంటే ఎవరైనా అంతే అండి, కాకపోతే మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఇదే చేస్తారు. అట్లా చెప్పలేనండి, ఐ కాంట్ చూస్ వన్. అంటే నేను చేసింది టెంపరీ రూమ్మేట్స్, ఇది వెబ్ సిరీస్ల వరకు అయితే ఇది నాకు రెండు ఇష్టం. రెండు అది ఒక రకమైన క్యారెక్టర్, ఇది ఒక రకమైన క్యారెక్టర్. ఇట్లా ఆయన గారితో ఎట్లా ఉంది షూటింగ్ టైంలో? అసలు అంటే స్టార్టింగ్ లో సరదాగా వెళ్ళింది, అసలు ఎంత పీక్స్ లో నెగటివ్ గా చెప్తాను. అసలు అట్లా అంటే అట్లా భయపడదు, అసలు అంటే భయపడదు. సో స్టార్టింగ్ అనుకోండి కొంచెం ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ కదా, ఎట్లుంటది ఏంటి అంటే భయపడ్డారా? కొంచెం భయం, అంటే భయం కాదు, కొంచెం ఇంటిమిడేటెడ్ ఫీల్ అయిండే. ఇంకా ఓవర్ పవర్ చేసేస్తుందేమో, చాలా బాగా చేసేస్తుందేమో, ఇది మనం ఏమన్నా తక్కువ చేస్తామా అన్న భయం కూడా ఉండే, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్లీ. బట్ లేదు అట్లా అసలు అంటే ఆయన గారు ఇంత ఎక్స్పీరియన్స్ అయినప్పటికీ కూడా అంటే మీ ఇద్దరు అంటే ఎక్కడ కూడా తగ్గకుండా చేశారు. చూసాం కదా, చాలా అంటే చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది యాక్టింగ్, చాలా అంటే చాలా బాగుంది. సో ఆ స్పేస్ ఇచ్చింది తను. అంటే ఫస్ట్ నేను ఆక్వర్డ్ ఉండే కొంచెం, బట్ తనే కొంచెం ఎక్స్ట్రోవర్ట్ కాబట్టి కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడి ఆ స్పేస్ అంతా వర్క్ షాప్ లో లుక్ టెస్ట్ అప్పుడు చేస్తున్నప్పుడు ఈజ్ అవుట్ అయిపోయింది. షూట్ లో ఇట్ వాజ్ ఫన్ గానే వెళ్ళిపోయింది. అంటే ఇంకా అడుగుతున్నాను ఇంకేమైనా చేయొచ్చా చెప్పొచ్చు కదా అని. అదే ఇంకా మధ్య మధ్యలో సటిల్ గా పోగొడుతుంటే అసలు నేను డైలాగ్ ఎట్లా గుర్తుపెట్టుకుంటావు, చాలా గ్రేట్ నువ్వు అని. ఏమైనా అంటే టేక్స్ కానీ మీ ఇద్దరులలో అంటే ఎవరు ఎక్కువ టేక్స్ చేస్తారు? నేనే. మీరు అనుకుంటున్నారు దాంట్లో తప్పేం లేదు. సో అంటే యానీ గారు ఇప్పుడు ఈ సిరీస్ మీకు కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్దామా అంటే మీరు ఆబ్వియస్లీ చైల్డ్ ఆర్టిస్ట్గా అయితే చేస్తూ ఈ రోజు వరకు వచ్చారు. ఎట్లా ఉండింది ఇక్కడ చాయ్ బిస్కెట్ ఇక్కడ చేయడం అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇట్ వాజ్ రియలీ నైస్ ఎక్స్పీరియన్స్ అండి. నేను అంటే ఫిల్మ్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, నేను యాక్టింగ్ వైజ్ అయితే ఇట్స్ బీన్ ద సేమ్. నేను నా డెడికేషన్ కానివ్వండి, లేకపోతే హోంవర్క్ లాంటిది ఏం చేయకపోయినా యాజ్ అన్ యాక్టర్ ఐ వాజ్ ద సేమ్. అది ఫిల్మ్ సెట్స్ అయినా ఈ సెట్స్ అయినా ఇట్స్ ద సేమ్ థింగ్. అదే టెక్నికల్లీ మాకు టీం తక్కువ ఉండడం ఇదంతా. ఇక్కడ ఏంటి అంటే ఫ్రీడమ్ కొంచెం ఎక్కువనే ఉండింది టు డూ థింగ్స్ ఆర్ టు టాక్ అవుట్. సో ఇక్కడ ఇంకొంచెం ఫ్రీనెస్ ఎక్కువ. సో నేనైతే ఎంజాయ్ చేసుకుంటూనే ఉన్నా ఎవ్రీ డే ఆఫ్ ద సెట్స్. ఎన్ని డేస్ చేశారు షూటింగ్ అంతా? 48 అరౌండ్, ఆల్మోస్ట్ ఒక సినిమా లాగా. అంతే, అంటే ఒక్కొక్క ఎపిసోడ్ మీకు 1 hour, అంటే రఫ్ కట్ అట్లీస్ట్ 1 hour వచ్చింది. సో 6 hours ఫుటేజ్ షూట్ చేసినాం, లేకపోతే 5 hours, 2 సినిమాలు అనుకోండి. 5 years. అసలు ఎట్లా మీ ఎంట్రీ? అసలు చిన్నప్పటి నుంచి దీంట్లోనే ఉన్నారు కదా కంప్లీట్ గా, అంటే ఎలా వచ్చారు అసలు ఇండస్ట్రీకి? నేను ఇప్పుడు నా స్కూల్లో ఒక టీచర్కి బేసికలీ ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఉంటే, అనుకోకుండా ఒకరోజు వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. అందులో ఇలా యాక్టివ్ కిడ్స్ కావాలంటే కొంతమందిని ఆడిషన్కి అలా పంపిస్తే కొంతమంది సెలెక్ట్ అయ్యారు, అందులో ఐ వాజ్ వన్. సో అనుకోకుండా ఒక రోజు తర్వాత సేమ్ బ్యానర్లో నాకు అమృతం సీరియల్ పడింది అనమాట, అమృతం. సో దాని తర్వాత ఇంకా అలా కంటిన్యూ అయిపోయింది. ఏజెంట్ చిన్ని గారు కలిసారు. సో అక్కడ నుంచి ఇంకా అందరికి అలా ప్రొఫైల్స్ స్టడీస్ ఇటు యాక్ట్ అంటే ఇటు సైడ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? ఏమో చిన్నప్పుడు నాకు అంత కష్టం అనిపించలేదు, బికాజ్ నాకు అంత సపోర్టింగ్ ఫ్రెండ్స్ ఉండే, టీచర్స్ వీళ్ళందరూ కూడా ఎలా అంటే నువ్వు వెళ్ళు సినిమాలకు పర్లేదు మేము చూసుకుంటాం, నువ్వు ఎగ్జామ్స్ అప్పుడు అంటే ఎక్స్ట్రా నాకు సపరేట్గా క్లాసెస్ తీసుకునే వాళ్ళు. సో దే వర్ వెరీ సపోర్టివ్. సో దానివల్ల నాకు అసలు ఇబ్బంది అనేది ఎప్పుడు కలగలేదు. ఎందుకంటే నార్మల్గా యూజువల్లీ ఇండస్ట్రీ అంటేనే ఆబ్వియస్లీ పేరెంట్స్ వద్దు అంటారు ఫస్ట్. ఎవరు సపోర్ట్ చేసినా కానీ పేరెంట్స్ అయితే సపోర్ట్ చేయరు మ్యాక్స్. అంటే మిమ్మల్ని అంటే ఇండస్ట్రీ వైపు ఎట్లా ఇంట్లో సపోర్ట్ ఎట్లా ఉంది? ఇంట్లో సపోర్ట్ ఉండడం వల్లే ఐఎమ్ స్టిల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ ఐఎమ్ స్టిల్ సర్వైవింగ్ ఆర్ వాంటింగ్ టు బి ఇన్ దిస్ ఇండస్ట్రీ. చిన్నప్పుడు అంటే మా డాడీకి కొంచెం ముందు నుంచే ఫిల్మ్స్ మీద అలా ఇంట్రెస్ట్ ఉండిందంట. హీ యాక్చువల్లీ వాంటెడ్ టు గో టు ఫిల్మ్స్ అని చెప్పి కూడా విన్నాను. అండ్ వెన్ ఐ గాట్ ది ఆపర్చునిటీ, వాళ్ళకి నో చెప్పడానికి ఏం రీజన్ అనిపించలేదు. వాళ్ళకి చాలా ఎగ్జైటింగ్ పాయింట్ గానే ఉండే అది. దే డోంట్ నో ఇది ఇంతలా కంటిన్యూ అవుతుందని అయితే వాళ్ళకి అప్పుడైతే తెలియదు వాళ్ళకి. బట్ దే ఆర్ హ్యాపీ, దే వర్ హ్యాపీ, దే ఆర్ స్టిల్ హ్యాపీ. అంటే మీది కేరళ అని విన్నాం మేము పేరెంట్స్ ది, అంటే హైదరాబాద్కి ఎలా? మమ్మీది డాడీది యాక్చువల్లీ దే ఆర్ ఫ్రమ్ కేరళ. మ్యారేజ్ అయిపోయిన వెంటనే ఇక్కడే సెటిల్ అయిపోయారు. యాక్చువల్లీ మా అమ్మమ్మ కూడా ఇక్కడే వర్క్ చేసేవారు అనమాట. సో అలా పెళ్ళైన తర్వాత ఇక్కడే ఇద్దరు వర్కింగ్ కాబట్టి సెటిల్ అయిపోయారు. ఓకే.